హలో అందరికీ, ఇవాల్టి స్పెషల్ ప్రాన్ బిర్యానీ. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చాలా ఫాస్ట్గా అయిపోతుంది, అంతే ఈజీగా కూడా అయిపోతుంది. చూసారా ఎంత బాగుందో? మరి మీరు కూడా ట్రై చేయండి. ఈ ప్రాన్ బిర్యానీ చేసి పెట్టండి, ఇంట్లో పిల్లలు పెద్దలు అందరు ఇష్టంగా తింటారు. మరి చూద్దామా? ముందుగా ప్యాన్ పెట్టి ఒక 2 స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోవాలి. తర్వాత 3 నుంచి 4 స్పూన్లు ఆయిల్ వేసుకుని బాగా హీట్ అయిన తర్వాత చెక్క, బిర్యానీ ఆకు, స్టార్ పువ్వు, యాలకులు 4 లవంగాలు, మరాఠీ మొగ్గలు 2, జాపత్రి అన్ని వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసి బాగా మగ్గించాలి. బాగా ఫ్రై అవ్వాలి. అందులోనే కొద్దిగా సాల్ట్ వేసి బాగా ఫ్రై చేయండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ దాకా వేసుకోండి. పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించాలి. పచ్చి రొయ్యలు బాగా శుభ్రం పరుచుకొని కొద్దిగా పసుపు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. నీళ్ళంతా ఎగిరిపోయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న దాంట్లోకి యాడ్ చేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టు బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి రొయ్యలు అలా ఫ్రై చేయకపోతే అసలు బాగుండదు. ఇలా ఫ్రై చేసుకుని వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత పసుపు, 2 స్పూన్ల దాకా కారం వేసి బాగా ఫ్రై చేయాలి. ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి. తర్వాత 2 స్పూన్ల వరకు బిర్యానీ మసాలా పౌడర్ వేసి బాగా ఫ్రై చేయండి. ఈ బిర్యానీ చాలా బాగుంటుంది. బాగా ఫ్రై అవ్వాలి, అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత అరగంట సేపు నానబెట్టి పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని 5 నిమిషాల పాటు ఫ్రై చేయండి. అలా ఫ్రై చేస్తే మెతుకు అనేది విరగకుండా బిర్యానీ అనేది చాలా బాగుంటుంది తినడానికి. అలా ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ దాకా వాటర్ని హీట్ చేసి వేసుకుంటే బిర్యానీ అనేది చాలా తొందరగా కుక్ అవుతుంది. అలా ఒకసారి కలిపి పెట్టుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకుని స్లో ఫ్లేమ్లో మూత పెట్టి కుక్ చేయాలి. తర్వాత చూసారా, ప్రాన్ బిర్యానీ రెడీ. మూత తీసిన వెంటనే గరిటె పెట్టి కదపొద్దు, విరిగిపోతుంది రైస్ అనేది. కొద్దిగా ఒక 5 నిమిషాల పాటు చల్లారించిన తర్వాత సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.